ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిక్షణా తరగతులు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శేఖర్ బాబు విచ్చేసి ముగింపు సభకు అధ్యక్షత వహించారు. చిన్నారెడ్డి, రేయంష, షణ్ముఖ ప్రియులు స్వాగత సుమాంజల నృత్యాలతో అలరించారు. అనంతరం విద్యార్థులకు స్వర్ణాంధ్ర 2047 అనే అంశాలపై నిర్వహించిన పోటీలు, వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను, సర్టిఫికెట్లను, మెడల్స్ను కార్యదర్శి చేతుల మీదుగా ప్రదానం చేశారు. అనంతరం ఈ శిక్షణా తరగతులను క్రమం తప్పకుండా నిర్వహించిన నిపుణులకు, రిసోర్స్ పర్సన్స్కు సాల్వాలతో, మెమెంటోలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ మరియు డిప్యూటీ లైబ్రేరియన్ ఏ నారాయణరావు, అసిస్టెంట్ లైబ్రేరియన్ విటి సందీప్ కుమార్, ఎం శ్యామలబాబు, పి అపర్ణ కుమార్, కె కరుణాకర్, బి రమేష్, ఎండి అస్లాం పాషా, బివిఎస్ లక్ష్మి, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర హర్యానా దినోత్సవాలు కూడా పిల్లలతో కలిసి చేసుకున్నాం. నెక్స్ట్ ఓకేనా? సో అందరూ గ్రూప్ ఫోటో రండమ్మా. రిసోర్స్ పర్సన్ వచ్చారు కుమార్ మేము ఇచ్చిన అంశాలు ముఖ్యంగా పుస్తక పఠనము, అలాగే పుస్తక సమీక్ష, కథలను చెప్పడము, ఈ అంశాన్ని ఆ తర్వాత ప్రధానంగా మళ్ళీ వేరే ఈ సంవత్సరం జీకేని పిల్లలకి చెప్పండి ఒక అంశాన్ని ఈ సంవత్సరం కొత్త ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే పిల్లలకి అసలు ప్రపంచ విషయాలు కానీ రాష్ట్ర విషయాలు కానీ వాళ్ళకి ఏం తెలియట్లేదు కనుక ప్రాథమిక అంశాలైనా తెలుసుకుంటారని ఒక అంశంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత యోగా, తర్వాత డాన్సింగ్, ఇవన్నీ కూడా ప్రతి ఇయర్ మేము నిర్వహిస్తున్న కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలకి మరి రిసోర్స్ పర్సన్స్ అలాగే విద్యార్థులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తే వచ్చిన రిసోర్స్ పర్సన్స్ కూడా చెప్పడానికి ఆసక్తికరంగా ఉంటుంది. రిసోర్స్ పర్సన్స్ ఉండి విద్యార్థులు లేకపోతే నిర్వహించడం కూడా చక్కగా ఉండదు. విద్యార్థులు ఎక్కువగా ఉండి రిసోర్స్ పర్సన్ లేకపోతే పిల్లలు కూడా కొన్ని రోజులు వచ్చేసి వెళ్ళిపోతారు. కనుక అంటే పిల్లల వ్యాసంలో ఈ కార్యక్రమానికి రావాలంటే ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రోత్సాహము మాకెంతో అవసరమై ఉన్నది. తల్లిదండ్రులని కలిసి పిల్లల్ని వేసవి విజ్ఞాన శిక్షణకు పంపించమని కోరి మా సిబ్బంది అందరూ కూడా వారి కృషి ఫలితంగా ఈ రోజులు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చాలా ఘనంగా నిర్మించాలని సందర్భంగా నేను చెప్తున్నాను. దానికి ముఖ్యంగా రిసోర్స్ పర్సన్స్ అలాగే మేము చెప్పిన అంశాలు పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండబట్టే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్మించడం జరిగింది. ముఖ్యంగా ఈ నర్సాపురం గ్రంథాలయంలో అలాగే క్విజ్లోను అలాగే వ్యాసరచన ఒక పోటీ, డ్రాయింగ్, ఈ 3 అంశాలలో పోటీలు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందించమని చెప్పారు. అలాగే ఈ సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు కూడా పిల్లలకి అందించి వారిని ప్రోత్సహించడం జరుగుతుంది. కనుక ఇంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ఇంతే ప్రతిష్టాత్మకతో మా సిబ్బంది అందరూ కూడా అన్ని గ్రంథాలయాల్లో నిర్వహించి చక్కగా ఈ కార్యక్రమాన్ని విద్యార్థులకు విధానాన్ని అందించడం జరిగిందని ఈ సందర్భంగా చెప్తూ మీ అందరినీ కూడా అభినందిస్తూ తెలియజేశాను.